హింసాత్మక ఘర్షణల మధ్య పశ్చిమ బెంగాల్ తొలి దశ పోలింగ్ ముగిసింది. అల్లర్లు చెలరేగిన ఓటింగ్ మాత్రం జోరుగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 90% పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదవడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీదీ ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఇది నిదర్శనం అంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్కు ఘోర ఓటమి ఖాయమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కోల్కతాలోని బీజేపీ వార్ రూమ్ నుంచి ఆయన పోలింగ్ సరళిని స్వయంగా పర్యవేక్షించారు. కాగా పోలింగ్ రోజు అమిత్ షా కోల్కతాలో ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తొలి దశ పోలింగ్ రోజు ప్రధాని మోదీ కూడా బెంగాల్లోనే ఉన్నారు. రెండో దశ ప్రచారంలో భాగంగా ఆయన హౌరాలో రోడ్ షో నిర్వహించారు. అంతకుముందు బెలూరులోని రామకృష్ణ మిషన్ను సందర్శించారు ప్రధాని.